హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీవీకే పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ నిరుద్యోగులకు ఒక శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం ఒక ఆల్మోస్ట్ వారం క్రితం ఈ దేవాదాయ ధర్మాదాయ, దాన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటాము, ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో సుమారు ఒక 190 పోస్టుకు సంబంధించి ఒక జీవో విడుదల చేసి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత వాటిని నోటిఫై చేయాలని చెప్పేసి ఆ జీవోలు పేర్కోవడం జరిగింది. అంటే మోస్ట్లీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ క్లియరెన్స్ రావడం, ఆ తర్వాత టీఎస్పీఎస్సికి వీళ్ళు ఇండెంట్ పెడతారు. టీఎస్పీఎస్సి సిలబస్, స్కీము, అలాగే ఇతర అంశాలన్నీ కూడా తయారు చేస్తుంది. ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి చాలా రోజుల నోటిఫికేషన్ లేదు. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు ఒక ఐ కెన్ సే మోర్ దెన్ 15 years అనిపిస్తుంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి నోటిఫికేషన్ లేదు. అంతకుముందు కంబైన్డ్ ఉన్నప్పుడు ఉండేది. కనుక 190 పోస్టులకు సంబంధించి ప్రభుత్వం అనేది అనుమతి ఇచ్చింది. ఆర్థిక శాఖ పర్మిషన్ రాగానే ఇక మిగతా కార్యక్రమాలు కసరత్తు పూర్తి చేసి బహుశా ఈ మే మంత్లో నోటిఫికేషన్ వచ్చేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. సో ఒక 1 week అటు ఇటు కావచ్చు, ఖచ్చితంగా మే అంటే మే అని చెప్పం, 1 weekలో రావచ్చు, ఒక 2 weeks రావచ్చు, లేక జూన్ 1st week రావచ్చు. డెఫినెట్గా ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఏపీపీఎస్సీ వాళ్ళకు కూడా ఆల్రెడీ వాళ్ళకి చెప్పడం జరిగింది, మీరు రెడీగా ఉండండి ఈ యొక్క రిక్రూట్మెంట్ చేయడానికి అని చెప్పేసి ఏపీపీఎస్సీ కూడా ఆల్రెడీ ఒక లెటర్ రాయడం జరిగింది. సో ఇవన్నీ మనం పరిశీలిస్తే డెఫినెట్గా నోటిఫికేషన్ వస్తుంది. కనుక తెలంగాణ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. 190 పోస్టులు ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఈరోజు మీకు వివరంగా చెప్తాను. అయితే ఇక ఈ సిలబస్, స్కీము, క్వాలిఫికేషన్స్ వీటి గురించి జీవోలో ఏమీ లేవు. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి చెప్పారు తప్ప దీని అర్హతలు ఏంటి, షరతులు ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, సిలబస్ ఏంటి, ఇవన్నీ కూడా ఇంతవరకు ప్రభుత్వం నోటిఫై చేయలేదు. తర్వాత వాళ్ళు ఇస్తారు, ఇవన్నీ డీటెయిల్స్ అన్ని తర్వాత ఫాలో అప్ అవుతాయి. అయితే ముందుగానే మనం కొంత కసరత్తు చేసి ప్రిపేర్ అయితే అభ్యర్థులకు ఈ యొక్క పోస్ట్ సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఎలా మనం చెప్పగలుగుతుంటే గతంలో కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జరిగిన నోటిఫికేషను, వాటికైన సిలబస్ అవే తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు దాన్ని కొనసాగించారు. కనుక నాకు తెలిసినంత వరకు గతంలో ఉన్న సిలబస్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇంతవరకు ఆల్మోస్ట్ 3 పర్యాలు రిక్రూట్ చేశారు. వాళ్ళు కొత్త రాష్ట్రం అయిన తర్వాత 3 పర్యాలు రిక్రూట్మెంట్ వచ్చింది. 4వ పర్యాయం కూడా రిక్రూట్మెంట్ రాబోతుంది. అక్కడ కూడా దాదాపు 220 పోస్టులు ఖాళీ ఉన్నాయి, వాటికి కూడా నోటిఫికేషన్ రాబోతుంది. సో ఇవన్నీ పరిశీలిస్తే ఆల్మోస్ట్ నా అనుభవం ద్వారా చెప్పేది ఏంటంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన లేదా ఏపీపీఎస్సీ నిర్ణయించిన సిలబస్సే ఆల్మోస్ట్ దాదాపు 90% దాన్నే కొనసాగిస్తారు. పెద్ద మార్పులేమి ఉండదు, లేదా యథాతథంగా కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అటు ఇటు కొద్దిగా మారిన మహా అంటే 10% కంటే ఎక్కువ సిలబస్ మారదు. ఎందుకు మారదో కూడా తర్వాత కారణాలు మీకు చెప్తాను. కనుక అభ్యర్థులు వెంటనే ఈ యొక్క ఉద్యోగానికి మీరు తయారు కావడం చాలా ఉత్తమం. మరి ఏంటి ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో దేవాలయాల్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని ఉంటాయి చూడండి. సో జిఓఎంఎస్ నంబర్ 42 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు 30th April రోజున దీన్ని విడుదల చేయడం జరిగింది. జోన్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయో. సో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1, ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ 2, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3. వీటన్నిటి కూడా క్వాలిఫికేషను డిగ్రీని. అయితే గ్రేడ్ 1కి మాత్రం లా ఉండాలి. స్పెసిఫిక్ వాళ్ళకి కంపల్సరీగా లా అయి వాళ్ళు లాయర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇక గ్రేడ్ 2కు గ్రేడ్ 3కి ఎనీ డిగ్రీ ఎలిజిబిలిటీ సరిపోతుంది. అయితే కేవలం హిందువులు మాత్రమే అర్హులు, క్రిస్టియన్లు, ముస్లిమ్స్, ఇతరులు అర్హులు కాదు. ఎందుకంటే ఇది హిందూ దేవాలయాలకు సంబంధించిన అంశాలు కనుక హిందువులకు మాత్రమే ఈ యొక్క అర్హత ఉంటుంది. పురుషులు, స్త్రీలు సమానంగా వీరికి అర్హత ఉంటారు. ఇక కనీస వయసు, గరిష్ట వయసు ప్రభుత్వం అనేది నిర్ణయిస్తుంది. గతంలో 42 వరకు ఉంది, దాన్ని పెంచుతారా లేదా 45 చేస్తారా అనేది వేయచ్చు. కంపల్సరీగా 42 అయితే గ్యారంటీగా ఉంటుంది. సో కనుక అది దానికి సంబంధించిన అంశాలు. ఇక మొత్తం ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయని మనము ఇచ్చిన దాని ప్రకారం చూస్తే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 1 41, చాలా గ్రేడ్ 1 అంటే గ్రూప్ 1తో సమానం. పెద్ద పెద్ద వాట్ వి కాల్డ్ దేవస్థానాలకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉంటాడు. ఇక గ్రేడ్ 2 62 ఉన్నాయి. 2వ తరగతి దేవాలయాలకు వాళ్ళు ఆఫీసర్గా ఉంటారు. చిన్న దేవాలయాలకు ఎగ్జిక్యూటివ్స్ గ్రేడ్ 3 అనేది ఉంటుందండి. సో మొత్తానికి 190 పోస్టుల వరకు ఇవి పెరగచ్చు కూడా. పోస్టులు ఇప్పుడు కూడా
పెరిగే అవకాశం ఉంటుంది. కానీ దాదాపుగా 190 పోస్టులకు గవర్నమెంట్ అనేది అప్రూవల్ చేసింది. ఇది 100% గవర్నమెంట్ ఇచ్చిన యొక్క జీవో. ఇదేమీ ఫేక్ కాదు, ఏం కాదు. అర్థమైందా? సో రైట్. సో ఇది ఈ విధంగా వాళ్ళు ఆ జీవోలో ఇవ్వడం జరిగింది. తర్వాత మరి సిలబస్ ఏముంది గతంలో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, అలాగే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో అంటే 2 పేపర్లు GS1 ఉంటుంది. పేపర్ 1 GS అంటే మామూలుగా గ్రూప్ 2కు గ్రూప్ 1కి ఏముంటుందో ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మెంటల్ ఎబిలిటీ, తెలంగాణ చరిత్ర సంస్కృతి, అలాగే తెలంగాణ ఉద్యమాల చరిత్ర, వీటికి సంబంధించి GSలో 150 మార్కులు. మొత్తం 2 పేపర్లు ఉంటాయండి. పేపర్ 1లోనేమో ఇది పేపర్ 2 ఎండోమెంట్. పేపర్ 1లోనేమో జనరల్ స్టడీస్లో మనకు GS అంటే జనరల్ స్టడీస్లో 150 ప్రశ్నలు ఉంటాయి, 150 మార్కులు ఉంటాయి. జస్ట్ లైక్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎనీ అదర్ ఎగ్జామ్ సేమ్ సిలబస్ కొనసాగిస్తారు, ఏం మారదు. జనరల్ స్టడీస్ గురించి ఏమి కంగారు లేదు. వెంటనే మీరు ప్రిపరేషన్ మొదలెట్టచ్చు. ఇక ప్రత్యేక సిలబస్ ఏదైతే ఉందో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అని ఉంది. హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టంలో ప్రస్తుత సిలబస్ ఏంటంటే రామాయణం, మహాభారతం, హిందూ పురాణాలు ఉంది. హిందూయిజంలో పురాణాన్ని కూడా నమ్మకాలు. ఏ పురాణంలో వాయు పురాణం ఉంది, విష్ణు పురాణం ఉంది, చాలా పురాణం. ఏ పురాణంలో ఏముంది, బలి చక్రవర్తికి సంబంధించి ఎక్కడ ఉంది, ఇలా మృత్యు తర్వాత జరిగే పరిణామాలు ఎట్లా ఉన్నాయి, ఏ యొక్క పురాణంలో చెప్తారు, ఇలా మొత్తం ఈ యొక్క పురాణం మన ప్రాథమిక అవగాహన ఉండాలి. తర్వాత ఏముంది, హిందూ శాస్త్రంలో వివిధ ఆగమాలు వాడి దేవాలయాలు ఉంటాయి, ఎలా కడతారు, దేవాలయ నిర్మాణం ఎలా ఉంటుంది, పూజలు ఎలా చేయాలి, దీన్ని మన ఆగమ శాస్త్రం అంటారు. ఎలా ఆ యొక్క దేవాలయం నిర్మించాలి, మాడవీధులు అంటే ఏంటి, తర్వాత స్థపతి అంటే ఎవరు, ప్రధాన శిల్పి, వీటికి సంబంధించి ప్రాథమిక అవగాహన మనకు ఉండాలి. తర్వాత దేవాలయ రక, అలాగే ఏమంటున్నాడు ఇక ఈ వైష్ణవం, వైకాసనం, పంచారాత్రం, చార్టాద శ్రీ వైష్ణవం, వివిధ రకాలు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఇలా ఉన్నారు. అలాగే శైవంలో స్మార్తులు ఉంటారు, స్మార్తం, ఆదిశైవం, వీరశైవం, జంగమాలు, శైవంలో యొక్క ప్రత్యేకతలు ఏంటి. అలాగే స్త్రీ దేవతలు, శాక్తేయం అంటే శక్తిని పూజించడం. ఈ పెద్ద టఫ్ ఏమి ఉండవు. జస్ట్ అభ్యర్థులు ఒక 3-4 సార్లు ఆ బుక్ చదువుకుంటే నేను గ్యారెంటీ ఇవ్వగలను 150 గాను 132 నిరూపించాం కూడా. మనము తయారు చేసిన యొక్క బుక్లో అది నిరూపించబడింది కూడా, ఏం కంగారు లేదు. అట్లా ఈ సిలబస్. తర్వాత ఇక భారతదేశంలో వివిధ ప్రాంతాలు జరుపుకునే హిందూ పండుగలు, భారతదేశంలో ఆరంభించిన భారతదేశంలో పండుగలు, ఆ పండుగలకు ప్రత్యేకత ఏంటి. ఇప్పుడు మనం వినాయక చవితి జరుపుకుంటాం. వినాయక చవితి జరుపుకోవడానికి ఎన్ని రోజులు జరుపుతారు, అందులో వాడే పూజకు వాడే వస్తువులు ఏంటి అలా అడుగుతాడు. అలా దీపావళి ఉంది, అలాగే దసరా ఉంది. మన తెలంగాణలో ప్రత్యేకమైన పండుగలు జరుపుకుంటాం, బతుకమ్మ పండుగ జరుపుకుంటాం, దాని యొక్క ప్రత్యేకత చాలా ఉంది. వాటికి సంబంధించి అభ్యర్థికి ఇది కూడా హిస్టరీలో కొంత బాగా కలుస్తుంది. అలాగే శాస్త్రీయ లలిత కళ, మొత్తం ఆ కళలు 64 ఉంటే అందులో మనకు లలిత కళలు ఉన్నాయి, బాగానే ఉండాలి. అలాగే వైదిక సంస్కృతి, యజ్ఞాలు, యాగాలు, తర్వాత వేదాలు, ఉపవేదాలు, ఉపనిషత్తులు, జీవితంలో వివిధ దశల్లో ధర్మాలు ఉంటాయి. మనకు జీవితంలో వివిధ ధర్మాలు ఉంటాయి. సో వానప్రస్థం అని, మనము జీవితంలో యవ్వనమని, కౌమారమని, ఇవే దశలు ఎట్టయితే సైకాల్లో చెప్పుకుంటామో మన పరిణామంలో కూడా ఆ విధంగా దశలు ఉంటాయి. ఏ దశలో ఏం చేస్తారు వాటి గురించి అవగాహన ఉండాలి. హిందూ సమాజంలో కుటుంబం, దత్తత. నెక్స్ట్ 9th చాప్టర్ ఏంటంటే హిందూ సమాజంలో దత్తత, వారసత్వం, దీన్ని అడాప్షన్ అంటాం. హిందూ సమాజంలో ఒకవేళ తండ్రి మరణం తర్వాత ఆస్తి ఎవరికి వస్తుంది, ఎలా వస్తుంది, ఏంటి, స్త్రీలకు ఏమైనా హక్కులు ఉన్నాయా, దత్తత ఎవరు తీసుకోవచ్చు, దత్తత పెళ్లి కాని వాళ్ళు తీసుకోవచ్చా, పెళ్ళైన వాళ్ళే తీసుకోవచ్చా, పెళ్లి కాకుండా తీసుకోవచ్చా, ఒక దత్తత తీసుకుంటే తర్వాత దత్తత తిరిగి రద్దు చేసుకోవచ్చా, ఇవన్నీ చాలా అంశాలు వస్తాయి. బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జస్ట్ అంతా హిందూ సమాజంలో కుటుంబం, దత్త వ్యవస్థ అంతా కూడా మ్యాక్సిమం ఒక 10-15 పేజెస్ కంటే సమాచారం లేదు వాడిచిన ప్రకారం. సో ఆ విధంగా తర్వాత మనం పరిశీలిస్తే దేవాలయం యొక్క ఆదాయ వనరులు, ధార్మిక సంస్థలు, దేవాదాయ ధర్మాదాయ సంస్థలు. ఇక దేవాదాయ సంస్థలు ఉన్నాయి మనకు, వాళ్ళకి ఎలాంటి ఆదాయాలు వస్తాయి, అర్థమైందా. తర్వాత ఈ ఎండోమెంట్ యాక్ట్ అని ఉంటుంది, దేవాదాయ ధర్మాదాయ సంస్థ ఒక ప్రభుత్వ చట్టాన్ని తయారు చేసింది 1987లో. సో ఆ యొక్క
చట్టం గురించి మనకు అవగాహన ఉండాలి. ఎందుకంటే మీరు ఆ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు ఎలా ఆ యొక్క ఆస్తులు పరిరక్షించుకోవాలి, ధర్మకర్తలు అంటే ఎవరు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క విధులు ఏంటి, ఎలా చేస్తారు, బడ్జెట్ ఎలా తయారు చేస్తారు, వీటిపైన కూడా కొన్ని ప్రశ్నలు వస్తాయి. చివరిగా 12వ చాప్టర్ ఏంటంటే భూ రికార్డు. ఎందుకంటే ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ దిక్కు వస్తాం. ఎండోమెంట్ అనేది ఇట్ ఈస్ గవర్న్డ్ బై, కంట్రోల్డ్ బై రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇప్పుడు తెలంగాణలో ఇదంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పనిచేస్తాం. సో రెవెన్యూ ROR చట్టం అంటాం, రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటారు. వాటికంటే ఏంటి, భూ హక్కుల చట్టం మొత్తం సెక్షన్ ఇవ్వలేదు, కొన్ని సెక్షన్లు ఇచ్చాడు. ఇది కామన్గా ఉంది. ఎండోమెంట్ యాక్ట్ అనేది ప్రస్తుతానికి తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కామన్గా ఉంది. తెలంగాణ ప్రత్యేకంగా చట్టం చేసుకోలేదండి. ఆ ఎండోమెంట్ చట్టంలోని కొన్ని సెక్షన్లు ఇచ్చాయి, 75 నుంచి 80 వరకు సెక్షన్ ఉన్నాయి. ఈ విధంగా ఈ సిలబస్ అనేది నిర్దేశించబడింది. నా ఉద్దేశంలో ఇదే సిలబస్ యథాతథంగా కూడా కొనసాగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మారినా కూడా ఏదో ఒక 5 నుంచి 10% మాత్రం మారుతుంది. కనుక దాన్ని పక్కన వదిలేట్టి అభ్యర్థులు వెంటనే ఇక సిలబస్ ఆధారంగా మీరు ప్రిపరేషన్ మొదలెడితే డెఫినెట్గా మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. మంచి గౌరవమైన ఉద్యోగం ఇది. సో టెంపుల్స్లోనే పనిచేస్తారు, మంచి గౌరవం ఉంటుంది మీకు. ఓకే, టెన్షన్ ఫ్రీ. ఎందుకంటే పెద్ద టెన్షన్ ఉండే ఉద్యోగం ఏం కాదేది. ఒక టెంపుల్కే పరిమితం ఉంటారు మీరు. సో కనుక చక్కగా మీరు ప్రిపేర్ అయితే ఈ ఉద్యోగాలు సాధించవచ్చు. ఇదండి సిలబస్. కానీ ఈ సిలబస్లో చిన్న చిన్న మార్పులు జరగచ్చు, జరగకపోవచ్చు, అది కూడా చెప్తాం. జరిగినా కూడా మీకు ఏం తొందర లేదు, అవే ఉంటాయి. గతంలో ఎగ్జామ్లో మీకు కొన్ని ప్రశ్నలు చూపిస్తున్నా చూడు. 22లో ఎగ్జామ్లో రథయాత్రను పండుగలా జరుపుకున్న పవిత్ర స్థలం ఏది? ప్రయాగ, హరిద్వార, కుంభకోణమ, పూరి జగన్నాథ్. అక్కడ బ్రహ్మాండంగా రథయాత్ర జరుగుతుంది. చూడండి, డైరెక్ట్ ప్రశ్న వచ్చింది. అస్సాంలో పంటలకు సంబంధించిన పండుగ ఏది? బిహునా, కుహునా, చహునా, హోలీనా. చూడండి ఇవన్నీ కూడా. అలాగే కథక్ నాట్య పితామహుడు. పాండవులు అజ్ఞాతవాసంలో ఎవరి వద్ద ఆశ్రయం పొందారు? అజ్ఞాతవాసంలో ఉన్నారు కదా, శల్యుడా, ద్రుపదుడా, విరాటుడా, కుంతిభోజుడా. తర్వాత యుధిష్ఠుని తదుపరి వాసులుగా సింహాన్ని అధిష్ఠించింది ఎవరు? అభిమన్యుడా, జనమేజయుడా, సుతసోముడా, పరీక్షితుడా. ఇది భారతానికి సంబంధించింది. తర్వాత చూడు, దేవాదాయ భూముల అమ్మకం విషయంలో ఈ కింది వ్యాఖ్యములు ఏది? ఎలా అమ్మాలి మనం? తర్వాత నెక్స్ట్ గమనించండి, ఇక్కడ వశిష్ఠుని గోవు పేరు. వశిష్ఠు గురువు ఏంటి? శబలాన, నందినిన, కామధేనువ, కళ్యాణి. మహాభారత ఈ పేరుతో కూడా పిలుస్తారు. భగవత్ సంహిత, జయ సంహిత, కురు సంహిత, కృష్ణ సంహిత. అందరికీ తెలుసు భగవద్గీత ఒరిజినల్ పేరు జయ సంహిత అని చెప్పి ఆల్రెడీ హిస్టరీ చదువుకున్నారు. అలాగే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ సైన్యానికి కర్ణుడు ఎన్ని రోజులు తిరుపతికి ఉన్నాడు? వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ మన బుక్లో ఉన్నాయి. పాండవులు విరాటపురంలో అజ్ఞాతవాసం జరుగుతున్నప్పుడు యుధిష్ఠుని పేరు ఏంటి? దేవదత్త, భట్ట, తంత్రిపాలన. ఇవన్నీ కూడా మీరు మామూలుగా ఊర్లలో వీధి నాటకాల సమయంలో విని ఉంటారు. ఇప్పుడు స్పెసిఫిక్గా చదువుకోవాలి. సో అభ్యర్థులు, సో ఇవన్నీ కూడా మీరు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా, సిలబస్ రాలేదు ఏంటి ఇవన్నీ కూడా ఏం పట్టించుకోకుండా వెంటనే మీరు ప్రిపరేషన్ ప్రారంభించండి. గతంలో మేము ఈ పుస్తకాన్ని విడుదల చేశాము. ఆంధ్రప్రదేశ్లో 3 నోటిఫికేషన్లు అయిపోయినాయి. మొత్తం 150 క్వశ్చన్స్ గాను మీకు తెలుసు కదా, 132 క్వశ్చన్స్ యథాతథంగా వచ్చాయి. 100% అంత డెప్త్గా ఈ యొక్క పుస్తకాన్ని రాయడం జరిగిందండి. సో ఉద్దండులైన వ్యక్తులు రాశారు. సో అందులో నేను ఎండోమెంట్ చట్టము, రెవెన్యూ రికార్డు గురించి నేను రాశాను. తర్వాత అనంతపద్మనాభ గారు, ఈయన రామాయణ మహాభారతం మంచి పట్టు ఉన్న ఆల్ ఇండియా రేడియోలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ పనిచేశారు. అలాగే సీవని సింహనాయరెడ్డి గారు, ఈయన స్థపతి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వానికి అతను ఈ దేవాలయాలపైన సలహాదారుగా ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఈయన రాసిన పుస్తకం ఉంది ఇక్కడ, ఇందులో రాశారు కదా, ఈయన గురించి ఎగ్జామ్లో వచ్చి స్థపతి అంటే ఎవరు అన్నాడు. ఈయన స్థపతి, ఈవెన్ శివనాగరెడ్డి స్థపతి. చూడండి, వీ కెన్ ఎక్స్పెక్ట్. అలాగే రమేష్ నాయుడు ఈ వేదాలు, హిస్టరీకి సంబంధించిన పాఠాలు రాశారు. కనుక మార్కెట్లోని ఏ పుస్తకంలో కూడా ఇంత డెప్త్గా, ఇంత ఎక్స్పీరియన్స్తో 4 ఎక్స్పర్ట్ రాసిన పుస్తకం లేదు. గుర్తుపెట్టుకోండి. సో అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పుస్తకాన్ని మిస్ కావద్దు. మా వెబ్సైట్ ఉంది gbkpublication.com అని, అందులో మీకు లభ్యమవుతుంది. వెంటనే మీరు తెప్పించుకోవచ్చు. ఫ్రీగా ఈ డెలివరీ ఇస్తారు. మొత్తం MRP 590 ఉంది, కానీ అభ్యర్థుల సౌకర్యార్థం 470 ఇంక్లూడింగ్ డెలివరీ ఫ్రీ ఉంటుంది. gbkpublication.com అక్కడ స్క్రోల్ అవుతుంటుంది, దాంట్లో మీరు బుక్ చేసుకోవచ్చు. వెంటనే మీకు పోస్ట్ ద్వారా కానీ లేకుంటే
డిటిడిసి కొరియర్ ద్వారా కానీ మీ డిస్టెన్స్ బట్టి 3 రోజులు కావచ్చు, 4 రోజులు కావచ్చు, 5 రోజులు కావచ్చు, 6 రోజులు. జనరల్గా కొరియర్ ఉంటే 3 daysలో వస్తుంది, పోస్ట్ అయితే ఒక 5-6 రోజుల్లో మీకు ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. కనుక డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ, డోంట్ వెయిట్ ఫర్ నోటిఫికేషన్. తర్వాత తక్కువ టైం ఉంటుంది కనుక మంచి పుస్తకం మార్కెట్లో ఉంది, సిలబస్ ఇదే కంటిన్యూ అవుతుంది కనుక మీరేమి కంగారు పడకుండా పుస్తకాన్ని మీరు తీసుకొని చదవచ్చు. అందరూ కూడా జీబీకే పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ అవకాశం మళ్ళీ రాదండి, దాదాపు 15 సంవత్సరాల తర్వాత అవకాశం వస్తుంది. మంచి పోస్టులు ఇవన్నీ కూడా వెంటనే బాగా శ్రద్ధగా ప్రిపేర్ కాండి, డెఫినెట్గా మీరు ఉద్యోగం సాధిస్తారని చెప్పేసి నాకు ప్రగాఢ నమ్మకం. సో ఫస్ట్ టైం వస్తుంది కనుక ఒక 20 సంవత్సరాల తర్వాత దీన్ని మీరు మిస్ కావద్దు. దానికి మేము ప్రయత్నంగా ఈ యొక్క పుస్తకాన్ని ఇస్తున్నాం. అలాగే ఆన్లైన్ కోచింగ్ కూడా స్టార్ట్ చేస్తాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అది కూడా మీరు వాట్ వి కాల్ ఫాలో కావచ్చు. యూట్యూబ్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయండి, మా యూట్యూబ్ మీరు చూడండి. శివనాగిరెడ్డి గారిది, అలాగే మన అనంత పద్మనాభ రావు గారిది నా వీడియోలు ఉన్నాయి, ఎలా ప్రిపేర్ కావాలని చెప్పేసి ఆ వీడియోలు సెర్చ్ చేయండి, అవి కూడా మీకు దొరుకుతాయి. 100% మీకు ఈ యొక్క వీడియో అనేది ఉపయోగపడుతుంది. సో డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.